గుంటూరు సౌత్ నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్లో మాచర్ల రూరల్ సీఐ షేక్ నఫీస్ భాష మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నాగార్జునసాగర్ అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద ఈ రోజు ఉదయం 5 గంటలకు సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న దోస్తు వెహికల్ ని ఆపి తనిఖీ చేయగా భారీగా పట్టుబడిన గోవా రాష్ట్రానికి చెందిన అక్రమ మద్యం వెహికల్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని విచారించగా మద్యాన్ని గోవా రాష్ట్రం నుండి గుంటూరుకి తరలిస్తున్నట్టుగా తెలిపారని పేర్కొన్నారు. వారి వద్ద నుండి 1236 ఫుల్ బాటిల్స్ మద్యం, 72 బీరు కేసులు స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసి కోర్టుకి హాజరుపరుస్తామని పేర్కొన్నారు. ఎవరైనా అక్రమంగా చట్టానికి వ్యతిరేకంగా బియ్యం, లిక్కర్, మైనింగ్ కి సంబంధించి అక్రమ రవాణా చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. మాచర్ల రూరల్ సీఎం మాట్లాడుతున్నా. ఇవాళ ఉదయం మన నాగార్జునసాగర్ అంటే వీపీ సౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్ట్ వద్ద యాజ్ యూజువల్గా వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నాము. మా ఎస్ఐ గారు సిబ్బంది వెహికల్ చెకింగ్ చేసే క్రమంలో ఒక గూడ్స్ క్యారియర్ ఆటో ఒకటి చెక్ చేసే క్రమంలో కొంచెం అనుమానాస్పదంగా అనిపించింది. వాళ్ళు మొక్కజొన్న కండెలు చుట్టూ లోడుకి వేసుకొని దానికి మధ్యలో గోవా మద్యం పెట్టుకొని అక్రమంగా లిక్కర్ సరఫరా చేస్తున్నారని చెప్పేసి గుర్తించడం జరిగింది. వాళ్ళల్లో ఒకతను గుంటూరుకు చెందిన వ్యక్తి, డ్రైవరు మన మాచర్లకు సంబంధించిన వ్యక్తి. వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని మొత్తం విచారిస్తే వాళ్ళు అక్రమంగా ఇట్లా మద్యం సరఫరా చేస్తున్నాము, గోవా నుంచి గుంటూరుకు తీసుకొని వెళ్ళి అక్కడ అవసరమైన వాళ్ళకి అమ్ముకుంటూ ఉంటామని చెప్పేసి ప్రాథమిక దర్యాప్తులో చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మొత్తం 1236 ఫుల్ బాటిల్స్ మరియు 72 బీర్ టిన్స్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కేసు దర్యాప్తు చేసి కోర్టుకి పెట్టడం జరుగుతుంది. ఇంకా దర్యాప్తులో ఇంకా ఏదైనా విషయాలు వెలుగులోకి వస్తే వాటి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియపరిచేది ఏంటంటే, ఎవరైనా సరే అక్రమంగా చట్టానికి వ్యతిరేకంగా బియ్యం కానీ, లిక్కర్ కానీ, ఇంకోటి ఏదైనా మైనింగ్ కానీ ఎటువంటి సరఫరా చేసినా చెక్ పోస్ట్లో మనకు వీపీ సౌత్ చెక్ పోస్ట్లో చెకింగ్ థరోగా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాము. సార్, ఆ మద్యం బ్రాండ్ల పేర్లు సుమారుగా ఎంత ఖరీదు?